నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. అయితే ఈరోజు మా ఇంటికి వెళ్తున్నాం అనమాట, మా ఊరికి, మా సొంత ఊరికి వెళ్తున్నాము. అందుకే అంత మార్నింగే నా మొహం అట్లా కనిపిస్తుంది అనమాట లైట్ల మధ్యలో. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయినాం 5 o'clockకే. 5 o'clock కూడా కాదు, 4కి లేచినాం అనమాట. మా అమ్మ అయితే 2:30కో 3కో లేచింది. ఇంకా అప్పుడే పండుగ కాబట్టి కొంచెం మంచిగా పూజ చేసుకొని, ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతకి ఇంటికి వెళ్ళాం అనమాట. మరి పండుగ అంటే ఎక్కడైనా పండుగనే, అక్కడైనా పండుగనే. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు, అక్కడ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ ఇక్కడ మేము పూజ చేసుకొని దీపం ముట్టించేసిన తర్వాతకి ఇంకా స్టార్ట్ అయిపోయిన ఎర్లీ మార్నింగ్ అనమాట. అప్పుడెప్పుడో నేను స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే లేచిన అనమాట. ఇంక ఎప్పుడు లేవలేదు ఈ మధ్య కాలంలో. సరే అయితే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోయినాం మేము. మా డాడీ డ్రాప్ చేసిండు. సరే అని ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోదాం, అబ్బా మంచిగా విండో సీట్ దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది విండో సీట్. అసలు విండో సీట్లో కూర్చుంటే నైట్ కూర్చున్నా మార్నింగ్ కూర్చున్నా ట్రావెలింగే వేరే అనిపిస్తుంది. విండో సీట్ కాదు కదా, అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదబ్బా, అంత రష్ ఉంది ఈ బస్సులలో. సరే అని ట్రైన్కి వెళ్దాం అనుకుంటే ఆ ట్రైన్కి కూడా ఫుల్ మంది అయిపోయినారంట. చాలా మంది పాపం ఫోన్సే ఒడగొట్టుకున్నారు చాలా మంది. మళ్ళీ బస్కి రిటర్న్ వచ్చేసినారు అనమాట. బస్కి వెళ్ళిపోదామని అనుకుంటే ఈ ఫ్రీ బస్సెస్ మరి పండుగ దేని వల్లనో కానీ ఫుల్ రష్ అయిపోయినారు అనమాట. ఎందుకు అంత మరి అంటే చాలా మంది ఊర్లో కంటే హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా, అందుకనే పండుగలు అప్పుడు ఇంకా రష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. హైదరాబాద్ అంటేనే. మరి మీరు అట్లనే విలేజెస్కి వెళ్తారా పండుగలు? అయితే మీరు ఇక్కడే సొంత ఊరు అయితే, మీరు హైదరాబాద్లోనే చేసుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లనే మా ఊరు కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, పెద్ద ఊరే మరి. మంచిగా అక్కడ ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన, కానీ 4 minutes వీడియోని పోస్ట్ చేసిన అనమాట. ఆ టెంపుల్ది వేద్దామని తొందరగా, కానీ కొన్ని నేను అట్లా టెన్షన్లో కొన్ని సార్లు అయిపోతుంది అనమాట అట్లా. సరే అని మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లోడ్ చేస్తే మరి కాపీరైట్ పడుతుందా ఎట్లా అని మళ్ళీ చెక్ చేసుకొని పోస్ట్ చేస్తా. మీరు కూడా డెఫినెట్గా చూసేయండి. ఈ క్లిప్లో దీన్ని కూడా యాడ్ చేస్తాను అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు దొరకలేదు కానీ విండో సీటు. మా ఊరికి దిగుతూ ఇంకొక 5 minutesలో అనంగా విండో సీట్ దొరికింది. సరేలే, అప్పటిదాకా కాలు కొంచెమే కదా, 3 hours పట్టింది కదా నిలబడని. ఒక 1/2 hour కూడా కూర్చున్నామో లేదో కూర్చున్నాం ఇంకా ఎండకి. చలికి లేచినప్పుడు మార్నింగ్ తల స్నానం హెడ్ బాత్ చేసేసి అబ్బా చలి పెడుతుందిరా నాయన అనుకొని, ఇప్పుడు ఎండ కొడుతుంటే మంచిగా ఉంటుంది కదా విండో సీట్ పక్కన కూర్చుంటే. చలిపెట్టి ఎండ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది. మా విలేజ్కి అంటే సిటీ నుండి మా విలేజ్కి పోవాలంటే ఒక బస్సు ఎక్కాలి. మాకు ఇంకా డైరెక్ట్ బస్సు ఉంది కాబట్టి మేము బతికిపోయినాం. ఇంకా లేదంటే 2 బస్సులు ఎక్కాలి, 2 ఆటోలు ఎక్కాలన్నమాట. అబ్బబ్బా నష్ట అయిపోతుంది. ఎప్పుడైనా సరే మేము మాది కార్లోనే వెళ్తాం అనమాట. ఇంకా మా డాడీ రాలేదు కాబట్టి తప్పక బస్సులో వెళ్ళడం జరిగింది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ మాకు ఆటోస్ దొరుకుతాయో లేవో, ఊర్లలో అసలే చాలా మంది పబ్లిక్ నిండితేనే కానీ స్టార్ట్ చేయరన్నమాట. ఇంకా మేము అక్కడికి ఫుల్ ఆకలితో ఉండే. మా ఊర్లో టిఫిన్ సెంటర్ ఉండే అన్నమాట. ఆ టిఫిన్ సెంటర్ ఏమో కానీ నా ఆకలితోనే నేను ఇంకా తొందరగా తినాలి మళ్ళీ పోగానే వండుకునేది ఉండదు కాబట్టి నేను ఒక కర్మానికి పూరి ఆర్డర్ చేసుకుంటే, మనకి నార్మల్గా జనరల్గా మనకి పూరిలో ఆలుతో ఇస్తారు కదా, కానీ మా ఊర్లో ఏంటంటే పప్పుతో ఇచ్చినారబ్బా. అస్సలు బాగాలేదు. అమ్మ మళ్ళీ అన్నం వండుకొని చాలా కొద్దిసేపు ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని అన్నం వండుకొని మళ్ళీ తింటేనే మనకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మా ఇల్లు. This is my full outfit, guys. Stitched by me. How is this? అట్లుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముఖం అంతా గజిబిజి అయింది కదా. ట్రావెలింగ్ ఫేజ్.
బ్యాక్ టు పాకెట్ కూడా వచ్చింది దీనికి. పాకెట్ కూడా పెట్టుకున్నా, వచ్చింది కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సంక్రాంతి ఫెస్టివల్ అయితే జరుపుకుంటామో మళ్ళీ ఒక వీడియో పెడతాం. Until then, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేసి సబ్స్క్రైబ్